హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ఒక జిమ్ ట్రైనర్ ఇంట్లో ఒక బాధాకరమైన సంఘటన చోటు చేసుకుంది. కరోనా వ్యాక్సినేషన్ వేయించుకున్న తర్వాత బ్రెయిన్కి సంబంధించి ఒక డిసీజ్ వచ్చింది తనకి. అయితే వచ్చిన తర్వాత ఈ సైడ్ ఉండే స్కల్ మొత్తం కూడా వాళ్ళు రిమూవ్ చేశారు. ఇప్పుడు అతని పరిస్థితి చాలా విషమంగా ఉంది. వాళ్ళ భార్య మొత్తం కూడా వాళ్ళ కుటుంబం రోడ్డు మీదకి వచ్చేసారు. అయితే వాళ్ళ భార్య రీసెంట్గా ప్రజాభవన్కి వెళ్ళినప్పుడు నాకు కనిపించడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఎందుకు వాళ్ళ భర్తకి ఇలా అయిందనే పూర్తి విషయాలన్నీ కూడా నేను తెలుసుకునే ప్రయత్నం చేశాను. అయితే మొత్తానికి ఈ రోజు నేను వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నా. అసలు ఆపరేషన్కి ఎంత డబ్బు వరకు ఖర్చు అవుతుంది, మనం ఏ రకంగా వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాం, ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకుని వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేద్దాం. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ఒక భార్య భర్తలు ఎన్నో ఏళ్ళ నుంచి కలిసి జీవించారు. అయితే వాళ్ళ ఇంట్లో ఒక తీవ్రమైన విషాదం చోటు చేసుకుంది. అంటే భర్తకి అనుకోని ఒక ఇది రావడం వల్ల ఆమె చాలా ఇబ్బందులు పడుతుంది. సో మొన్న రీసెంట్గా ఏదైతే ప్రజాభవన్లో నిర్వహిస్తున్నారో ప్రజావాణి కార్యక్రమంలో అక్కడ మేము కలిసే ప్రయత్నం చేసాం. అయితే అక్కడ కొన్ని వివరాలు అయితే మాకు చెప్పింది. సో ఆ భర్తకి ఏమైతే ఉందో అదంతా కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేసింది. సో ప్రస్తుతం అయితే మేము వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. ఒకసారి చూద్దాం అసలు ఏంటి, అతని పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళకి మన వైపు నుంచి ఎట్లాంటి సహాయం చేయొచ్చు, ఇవన్నీ కూడా మనం పూర్తిగా తెలుసుకుని ముందుకు వెళ్దాం. నమస్తే అమ్మా. నమస్తే సార్. రైట్. అయితే మొన్న ప్రజావాణి కార్యక్రమంలో మరి కలిసావు కదా, అక్కడ ఏమైనా స్పందన వచ్చిందా? 2 months తర్వాత కలవమన్నారు సార్. కాకపోతే ఈయనకి బోన్ రిప్లేస్మెంట్ కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కోసం వచ్చాను కదా, నిమ్స్ హాస్పిటల్ నుంచి ఒక డాక్టర్ లెటర్ ఒకటి ఎస్టిమేషన్ ఎంత ఖర్చు అవుతుందో తీసుకొచ్చి ఇక్కడ ఏరియా ఎమ్మెల్యేతో ఒక లెటర్ ఆర్ సైన్ చేసుకొని అక్కడ సబ్మిట్ చేస్తే అవుతుందని చెప్పారు సార్. ఓకే, రైట్. అయితే అసలు ఏంటి అతనికి ఇబ్బంది ఏంటంటే ఒక పక్కంతో కూడా ఉబ్బిపోయింది బ్రెయిన్ దగ్గర. అసలు ఎందుకు అలా జరిగింది? ఎందుకంటే ఇక్కడ ఆయనకి స్కల్ సర్జరీ అయింది సార్. క్రియాటమీ సర్జరీ అంటారు కదా. బ్రెయిన్ కంప్రెస్ అవ్వడం వల్ల బ్రెయిన్ వెయిన్ కట్ అయ్యి బ్లీడ్ అవుతుందని ఎమర్జెన్సీగా స్కల్ కొంచెం కొంత పార్ట్ తీసేసి అబ్డోమ్లో పెట్టిండ్రు. తర్వాత ఇది ఒక 2 months తర్వాత మళ్ళీ అది రిప్లేస్ చేస్తాం అనుకున్నారు. కానీ 2 months తర్వాత మేము రిహాబ్ సెంటర్కి వచ్చినాము. అక్కడ బోన్కి పస్ వచ్చింది ఇన్ఫెక్షన్ అవుతుందని తీసేశారు. అసలు ముందు అసలు ఏం జరిగింది, ఆయన జీవితంలో అసలు ఏం జరిగింది, అలా అయిపోవడానికి రీజన్ ఏంటి? ఆయన యాక్టివ్గానే ఉండేవాడు సార్. జిమ్ ట్రైనర్. మా ఆయన ఈటెల రాజేంద్రకి కూడా ట్రైనింగ్ ఇచ్చాడు. చాలా విఐపి పర్సన్స్కి ట్రైనింగ్ ఇచ్చాడు. బొంబాయి వెళ్ళి మరి ట్రైనప్ అయిన విఐపి ట్రైనర్ సార్ ఈయన. ఓకే, ఆయన జిమ్ ట్రైనర్ సార్. ఆయన ఫిట్నెస్ మాస్టర్. ఆయన ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్, ఆల్కహాల్స్ ఏవి లేదు, చాలా ఫిట్గా ఉండేవారు. అయితే కరోనా టైంలో అతనికి క్లయింట్స్ వ్యాక్సిన్ తీసుకొని ఆ సర్టిఫికేట్ తెస్తేనే అలో చేస్తామన్నారు. అయితే ఆయనకి పెన్సిలిన్ ఇంజెక్షన్, కొన్ని వ్యాక్సిన్స్ ఈయనకి లేవు, పుట్టినప్పటి నుంచి వేసుకోలేదు. పుట్టినడమే ఇంట్లో పుట్టిండు. ఏ ఇంజెక్షన్ పుట్టినాక వేయేస్తారు కదా, అది ఏ వేయలేదు. ఆయన అట్లనే యాక్టివ్గా ఉండు. నాకు తెలియకుండా ఫ్రెండ్ తో వెళ్ళి ఇంజెక్షన్ తీసుకొని వచ్చిన 18 days కరోనా వ్యాక్సిన్ ఇంజెక్షన్ తీసుకున్నాడు. అంటే ఆఫ్టర్ కరోనా వ్యాక్సిన్ అతని పరిస్థితి ఇలా అయిపోయింది సార్. అందరు అంటున్నారు ఏం కాదు మేము బాగున్నాం అంటున్నారు. కానీ చాలా మందికి, మా అల్లుడు కూడా రీసెంట్ గా బూస్టర్ ఇంజెక్షన్ తీసుకున్నాకే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది సార్. ఆ అబ్బాయి 30 years 29 years ఉంటాయి సార్. అయితే ఈయన కూడా తీసుకున్నాడు సార్. తీసుకుని 18 days కి బొటన వేయలేదు, షేక్ అవుతుంది, ఇది షేక్ అవుతుంది, ఇక్కడ ప్రాబ్లం, ఇక్కడ పెయిన్ వస్తుంది, చూయించుకున్నాడు. షోల్డర్ పెయిన్ ఏదైనా పట్టుకుందనా? కాదు. మోషన్స్ అయ్యాయి, హెవీగా ఫీవర్ వచ్చింది సార్. ఇంకా వీక్ అయిపోయింది. చెక్ చేసి చూస్తే జ్వరం తగ్గట్లేదు. అంతవరకు ఆయన చాలా బయట తిరిగిండి, ఆయనకి ఏం కాలేదు. ఆఫ్టర్ కరోనా ఇంజెక్షన్ తర్వాత ఆయనకి మైల్డ్ గా కరోనా వచ్చింది సార్. అది వేసుకున్న తర్వాత కరోనా వచ్చింది. ఆయన బాడీలో యాక్టివ్ గా ఉంది. అది వేసుకున్నాక కరోనా ఇబ్బంది వచ్చింది. మైల్డ్ గా వచ్చి తగ్గింది. కానీ ఆ తర్వాత లోపల న్యూరాన్స్ డ్రై అవుతున్నాయి, బ్లడ్ సప్లై అవ్వట్లేదు, మజిల్స్ డిస్ట్రాయ్ అవుతున్నాయని మొత్తం మజిల్స్ ఎట్లా ఉన్న ఫోటో చూపిస్తాను సార్ మీకు. ఎట్లా ఉన్న మనిషి మొత్తం ఇట్లా చిక్కిపోయింది సార్. మొత్తం బోన్ అంతా కరిగిపోతుంది సార్. ఇట్లా అవుతుంది. ఓకే, అంటే బోన్ అంతా వీక్ అయిపోయింది, మజిల్ మొత్తం పోయి బోన్ వస్తుంది. కేఎస్సిఐసికి వెళ్ళాం సార్. అక్కడ ఒక 6 lakhs దాకా అయింది మాకు. స్టెమ్ సెల్స్
థెరపీ అని వనజ హాస్పిటల్లో డాక్టర్ వడివేల్ దగ్గరికి వెళ్ళాం. అక్కడ ఒక 4 lakhs అయింది సార్ మాకు. స్టెమ్ సెల్స్ థెరపీ అని వెన్నుపూసలో ఏదో ఇంజెక్ట్ చేసి బూస్టర్ ఏదో తీసి ఇక్కడ పెల్విక్స్ దగ్గర ఇస్తామన్నారు. అయితే అది తగ్గుతుంది, బాంబే నుంచి వచ్చారు, అక్కడ నుంచి వచ్చారని చెప్పిండు ఆ సార్. తగ్గుతుంది అంటే 3 months అవుతుంది, తగ్గట్లేదు. వాక్ చేయడంలో స్లో అయిపోయింది, నడవడంలో స్లో అయిపోయింది, మాట్లాడడం స్టెమ్ సెల్స్ థెరపీ తర్వాత కూడా మెల్లిమెల్లిగా అన్ని స్లో అయిపోతున్నాయి ఆయనకి. అది ఫింగర్స్ పట్టుత్వం పోయింది, మెల్లిగా తర్వాత నడిచే పట్టుత్వం పోయింది, బైక్ నడిపియకుండా అట్లాగూ ట్రైనింగ్ కి వెళ్ళాడు ఆయన ఇంకొక పర్సన్ ని పెట్టుకొని కూడా. ఆ తర్వాత అతని వల్ల అవ్వలేదు, మాట్లాడడం కూడా వణుకుకుంటూ మాట్లాడడం స్టార్ట్ అయిపోయింది. ఇంకేం అవ్వట్లేదని ఊరికే ఇంకెన్ని రోజులు వాళ్ళని వీళ్ళని అడిగి మనము లీడ్ చేస్తాము అని నేను జాబ్కి వెళ్ళాను. మీరేం చేస్తారు జాబ్? నేను ఇక్కడ రాన్గంజ్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా జాబ్ చేస్తాను. పోయిన అంతకుముందు ఈయన పంపించలే, మ్యారేజ్ కి ముందు చేసేదాన్ని. అయితే వెళ్ళిన సెకండ్ డేనే ఈయన ఒక్కతే చేస్తుందని ఇల్లు సర్దుతాను చైర్ పైనకి ఎక్కి షోకేస్ లో బొమ్మ అంతే కింద బాబు వచ్చి తీసిండని పెట్టడానికి వెళ్ళిండు, చైర్ నుంచి పడిపోయిండు. పడిపోయాక అతనికి లేవ్వాలంటే మన బలం వేసి లేవ్వాలి కదా సార్, మనం ఏవి పని చేయట్లేదు కాళ్ళు చేతులు. అట్లనే నార్మల్ గానే పడ్డాడు కానీ లెవెల్ అయిపోతున్నాడు. ఈ చైర్ మీద ఎక్కిండు, పడిపోయిండు, లేవలేకపోయిండు. చాలా లేను, ఎట్లా లేచిండో ఎట్లా కూర్చుండో దేవుడికి తెలుసు. వచ్చినాక ఇక్కడ అంత పెయిన్ అంటే వర్షం పడుతుంది కదా, కోల్డ్ ఏమో అనుకొని నేను అవన్నీ తీసిన. ఈ పక్క తాకింది, పడ్డాడు. ఇట్లా ఏమైందో అనుకునేసరికి తెల్లారి నేను పాపని రెడీ చేస్తున్నా, స్కూల్ కి నేను రెడీ అవుతున్నా, ఈయనకి మెడిసిన్స్ రెడీ చేస్తున్నా. వాష్రూమ్ వెళ్ళి నాకు వాష్రూమ్ రావట్లేదని బయటకు వచ్చేసిండు. మూతి వంకర పోయింది, చెయ్యి పైనకి లేస్తలేదు, సొల్లుగా పక్షవాతం వచ్చేసింది. ఈ సైడ్ ఏమో ఎంఎన్డి ప్రాబ్లం అన్నారు, మోటార్ న్యూరాన్ ప్రాబ్లం స్టార్ట్ అయింది అన్నారు. ఆ సైడ్ ఏమో పక్షవాతం అన్నారు. అయితే ఇక్కడ వాళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళ ఫ్రెండ్ ఇంకా మా సిస్టర్ ఇలా ఎక్కడికి గుర్మెట్కెళ్ళి వెళ్తే ఇమ్మీడియట్ గా క్యూర్ అవుతుందంటే కర్ణాటకకు అక్కడ చాలా 2.5 hours 3 hours లో ఫాస్ట్ గా వెళ్ళినాం. అక్కడ పోయినాక వాళ్ళు పట్టుకోలేదు, ఒక మెడిసిన్ ఇచ్చిండ్రు పాలలో కలిపి తాగిపిమని. ఇది ఎమర్జెన్సీ కేసు, సిటీకే తీసుకెళ్ళండి, వాళ్ళు చేసే ప్రాసెస్ చేయనివ్వండి, ఇది సీరియస్ కేసు, మేము ఇక్కడ చూడము, మా ప్రాసెస్ అంతా స్లోగా ఉంటుంది, అక్కడికి వెళ్ళమన్నారు. అక్కడ నుంచి మేము డైరెక్ట్ సాయి కృష్ణ న్యూరోకి వెళ్ళాం. అక్కడ ఎక్స్రే గిట్లా స్కానింగ్, ఎంఆర్ఐ స్కానింగ్ తీస్తే బ్రెయిన్ లో కింద వెయిన్ కట్ అయ్యి బ్లీడ్ అవుతుంది. అప్పటికి అక్కడికి వెళ్లకుండా ఉంటే ఓన్లీ ఇంజెక్షన్స్ తో కవర్ అయ్యేదేమో, వెయిన్ కట్ అవుతుంది అన్నారు. అక్కడ కొన్న దగ్గర ఉన్న ఒక 20,000 ఖర్చు పెట్టేశాను. అప్పటి వరకు కూడా నడిచేవారా? అప్పటి వరకు ఇంకా స్టాప్ అయిపోయింది. ఎప్పుడైతే మార్నింగ్ పక్షవాతం వచ్చిందో మాట్లాడడము కొద్దిగా అనడం కూడా స్టాప్ అయిపోయింది, నడవడం స్టాప్ అయిపోయింది. కానీ మొత్తం ఇంత పడిపోలేదు ఇప్పుడు ఉన్నట్టు. ఫ్రెండ్స్ పట్టుకొని తీసుకెళ్ళింది. ఇంకా స్లో అయింది. ఏం తినలేదని యాపిల్ తినిపిస్తా అంటే పెదవులు ఓపెన్ అవ్వట్లేదు, బ్రెయిన్ సిగ్నల్ ఇవ్వట్లేదు దేనికి. అటు నుంచి మళ్ళీ నోట్లో నుంచి మాట కూడా ఆగిపోయింది, మాట అయిపోయింది, పెదవులు ఇవి మూమెంట్ కూడా ఇట్లనే అయిపోయింది, ఆగిపోయింది. అక్కడ నుంచి మళ్ళీ మేము సాయి కృష్ణకి వెళ్తే వాళ్ళు ఇట్లా 10 lakhs దాకా అవుతుంది, 3 lakhs సర్జరీకి అవుతుంది అంటే నేను ఎక్కడి నుంచి పెట్టుకుంటా అంటే అందరం మాట్లాడి నిమ్స్కి తీసుకెళ్ళాం. నిమ్స్ లో ఒక రోజు అంతా చూసిండ్రు, నైట్ మార్నింగ్ ఇట్లా సర్జరీ ఇట్లా అవుతుంది, అతనికి హోప్స్ ఇయ్యము అది ఇది అన్నారు సార్. కానీ దేవుడి దయ వల్ల బ్రీతింగ్ లెవెల్స్ కూడా పడిపోయినాయి అన్నమాట ఆయనకి అప్పుడు. అందుకని వెంటిలేషన్ పెట్టి సర్జరీ చేసిండ్రు. బై గాడ్ గ్రేస్ మిరాకిల్ గా ఆయన నాకు దక్కిండు సార్. అయితే అప్పుడు ఇంకా చెప్పలేమన్నారా? చెప్పలేమన్నారు. కానీ దేవుడి దయ వల్ల ఆయన రికవరీ బాగుంది. ఎందుకంటే ఆయన ఫిట్నెస్ మాస్టర్, ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు ఆయనకి, యాక్టివ్ గా ఉన్నారు. వేరే వాళ్ళు అయితే తట్టుకోలేరు అన్నమాట. ఈయన పర్లేదు తట్టుకున్నాడు, మంచిగా బయటకు వచ్చిండు. కానీ 2 months మేము న్యూరాలజీలో ఉన్నాము నిమ్స్ లో. ఆ తర్వాత రిహాబ్ సెంటర్ లో ఉన్నాము. రిహాబ్ సెంటర్ లో ఉన్న 15 days కి అది పస్ వచ్చి తీసేశారు. మళ్ళీ నిమ్స్ కే పంపించి నిమ్స్ లోనే ఎవరైతే ఇక్కడ న్యూరో సర్జరీ చేశారో వాళ్ళే తీసేసిండ్రు. అయితే మళ్ళీ ఒక 2 months ముందు బోన్ రీప్లేస్ చేస్తే ఆయనకి పెయిన్ ఉండదు, స్వెల్లింగ్ ఇట్లా తగ్గిపోతుంది అన్నారు. కానీ ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీ ద్వారా చేస్తారంట, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చేస్తారంట. కానీ ఈ బోన్ కి మట్టుకు, బోన్ ఇంప్లిమేషన్ మట్టుకు డిపార్ట్మెంట్ కి ఖచ్చితంగా మేము డబ్బులు అమౌంట్ కడితేనే బోన్ ఇంప్లిమెంట్ చేస్తారంట.
అది దాంట్లోకి రాదంట. అందుకని నేను తిరుగుతున్నాను సార్. నా దగ్గర ఇప్పుడు ఇక్కడ బోన్ లేదు కదా, ఇక్కడ బోన్ లేదు, ఇటు సైడ్ అసలు బోన్ లేదు. బోన్ లేదు ఇక్కడ. మరి అక్కడ మనం టచ్ చేస్తే అతనికి స్పర్శ తెలుస్తుంది, అక్కడ నొప్పి ఉంది తెలుస్తుంది, పర్లేదు మంచిగానే అయ్యిండు. బోన్ రిమూవ్ చేశారు అక్కడ నుంచి, స్కల్ కట్ చేశారు. ఇప్పుడు మన స్కల్ ఉంటుంది కదా, ఈ స్కల్ కట్ చేసిండ్రు కొంచెం. ఓకే, అట్లా చాలా మందికి అవుతుందంట సార్. బోన్ తీసేసి మళ్ళీ బోన్ వేసేస్తారంట, ఇప్పుడు వచ్చింది అట్లా. కానీ ఇది చేస్తే బోన్ అంటే మళ్ళీ రీప్లేస్మెంట్ వేరే వాళ్ళదా? వేరే వాళ్ళది కాదు, పీక్ అని ఎసెన్షియల్ పౌడర్స్ తో వాళ్ళ ఎంత హీట్ లో ప్రీ హీట్ చేసి మన మనిషి బోన్ లాగానే ఉండేటటువంటిది పెడితే 100 years లైఫ్ సేఫ్ గా ఉంటుందంట. ఒక్కొక్క బోన్ కి ఒక్కొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కానీ పీక్ కి కొత్తగా ఇప్పుడు అడ్వాన్స్డ్ గా వచ్చింది. అంతకుముందు ప్లాటినం ఉండేది, అంతకుముందు సిమెంట్ ఉండేది. సిమెంట్ అంటే ఇంకా వాళ్ళు 60, 70, 80 years ముసలోళ్ళకి వేస్తారు. ఇప్పుడు ఈయన 40 years కదా సార్. కనీసం ఆయన లైఫ్ టైం మంచిగా ఉంటే మందులు, నా దగ్గర ఫైనాన్షియల్ సోర్స్ లేదు కాబట్టి ఆయనకి ట్రీట్మెంట్ ఏం చేయించట్లేదు. ఫైనాన్షియల్ సోర్స్ మంచిగా ఉంటే ఆయనకి ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ చేయించాలి. స్పీచ్ థెరపీ వాళ్ళు డైలీ 1000 rupees అడుగుతున్నారు. ఎక్కడి నుంచి తెస్తాం సార్ నేను? అది వస్తుంది గొంతు ఆయనకి. తర్వాత ఫిజియోథెరపీ మాట్లాడతాడు, ఇప్పుడు వర్డ్స్ పలకడం రాదు, సౌండ్స్ చేస్తాడు. అంటే ఇప్పుడు మేము అతనికి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది సౌండ్ చేస్తాడు. ఓకే, సౌండ్ చేస్తే మీరు సౌండ్ చేస్తాడు, కళ్ళతో చెప్తాడు. కాకపోతే ఇప్పుడు కొంచెం నీరసంగా ఉంది, జ్వరం వచ్చింది. అంటే కళ్ళతో అంటే ఏదైనా నాకు అర్థం అవుతుంది సార్, వేరే వాళ్ళకి అర్థం కాకుండా. నేను అందుకే ఆయన వదిలి ఎక్కడైనా పార్ట్ టైం జాబ్ కూడా వెళ్ళొచ్చు. నేను ఇంత రెంట్ కట్టలేకపోతున్నా, కరెంట్ బిల్ కట్టలేకపోతున్నా, బయటికి వెళ్ళొచ్చు. కానీ ఆ డబ్బుల కోసం వెళ్తే ఈయనకి ఇంకే ఎవరు చూసుకోవడానికి లేరు సార్. నాకు మదర్ ఫాదర్ ఎవరు లేరు. ఆయనకు కూడా ఫాదర్ నాది మా మామయ్య పెంచి పెళ్లి చేసిండు సార్. అమ్మమ్మ పెంచింది, అమ్మమ్మ చనిపోయింది 2007 లో. మా మామయ్య అరేంజ్డ్ మ్యారేజ్ సార్. కానీ చాలా మంచివారు సార్. మొత్తం పెళ్లి చేసి ఇచ్చినాక నేను వెనకకు మరి చూసుకోలేదు. నేను మామయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నందుకు ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. నన్ను ఆయన బాధ్యత మంచిగా చూసుకోండి సార్. మా పాపనైనా నన్నైనా అందరినీ. పాపకి ఎన్ని ఇయర్స్ అమ్మా? పాపకి 12 years సార్. 7th class చదువుతుంది. ఒక్కతే పాప సార్. నాకు యూట్రస్ ప్రాబ్లం వచ్చి సర్జరీ అయినుండే. నాకు పాపలు ఇంకా పుట్టరు. అయితే నాకు థైరాయిడ్ ఉంది. 125 టాబ్లెట్ వేసుకుంటున్నాను ఇప్పటికి. ఈయననే మంచిగా ఉండేవారు సార్. మాకు కారు ఉండేది, డస్టర్. ఇల్లు కొంటామని పెట్టుకున్నాము, 7 lakhs ఇచ్చినాము అడ్వాన్స్. అన్ని వాపస్ తీసుకొని 32 lakhs దాకా ఖర్చు పెట్టినాం సార్. ఎవరెక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళినాం సార్. ఈ నిజామాబాద్ కానీ ఇంకా ఆదిలాబాద్ ఇంకెక్కడెక్కడో ఊర్ల పొంటి మూలికల రసాలు అవి ఇవి ఇస్తారు. అంటే కూడా ఆయుర్వేదిక్ కూడా ట్రై చేసినాం సార్. కానీ ఈ స్టెమ్ సెల్స్ థెరపీకి MNDకి ట్రీట్మెంట్ లేదు అని చెప్పి రిలోటర్ టాబ్లెట్ అని ఒకటి ఇచ్చారు. అది గవర్నమెంట్ టాబ్లెట్ ఫ్రీగా ఇస్తారంట కొంపల్లిలో. అది 6 months వరకే వేసుకోవాలంట. అది అది అయిపోయింది సార్ దాని కోర్సు వాడటము. అయితే రీసెంట్ గానే అప్పటి నుంచి ఇప్పటికైనా కొంచెం రికవర్ అవుతున్నట్టు అనిపిస్తుందా? రికవరీ అవుతున్నాడు సార్. ఆయన స్టామినా పర్లేదు, కానీ చూసుకోవడానికి నాకు వీలు అవ్వట్లేదు. డబ్బులు ఉంటేనే కొంచెం ఫైనాన్షియల్ గా పూర్తిగా కోలుకుని మనందరిలాగా మళ్ళీ తిరగగలుగుతాడు సార్. అంత తిరగకుండా అప్పుడంతా కాకున్నా గానీ కనీసం లేసి వీల్ చైర్ లో కూర్చొని ఇంత టీవీ చూసుకున్నా, నేను ఏదైనా బయటికి వెళ్ళి జాబ్ చేసుకుంటే నాకు ఇంటికి మా పాపకి ప్రొటెక్టివ్ కదా సార్. ఆయన అట్లా ఉండంటే, లేకపోతే ఇంకా హీనంగా అవుతుంది కదా మా లైఫ్. ఓకే, సో అతనికి ఫాదర్ మదర్ లేరు సార్. మా అత్తగారు వచ్చి 2011 లోనే చనిపోయారు. మా పెళ్ళైన 4 months కి తను చనిపోయింది సార్. ఇదే ఇంట్లోకి వచ్చి 4 months అవుతుంది సార్. నేను ఇట్లా బాగలేనప్పుడు అంటే మా మామయ్య
3 years బ్యాక్ చనిపోయిండు. అప్పుడే ప్రాబ్లం లైట్ గా స్టార్ట్ అవుతుంది సార్. మా మామయ్య 86 years బ్రతికిండు సార్. ఆయనకి మొత్తం బెడ్ మీద పేషెంట్, మొత్తం సర్వీస్ ఈయననే చేసిండు సార్. ఇట్లా ఎత్తుకోకుండా పోయేటోడు, లిఫ్ట్ లో ఇట్లా తీసుకొచ్చేటోడు, ట్రీట్మెంట్ అట్లా చేసుకున్నాడు సార్. కానీ ఇప్పుడు మాకు ఆయన అప్పుడు జిమ్ ట్రైనర్ గా ఉన్నప్పుడు జిమ్ చేసేటప్పుడు స్టెరాయిడ్స్ అట్లా తీసుకోలేదు సార్. ఈయననే వేరే వాళ్ళకి చెప్పేవాడు అట్లా చేయొద్దని. ఆయన ఓన్ బాడీ డెవలప్మెంట్ చేసుకుంది సార్. ఎటువంటి పౌడర్స్ ఆయన ఓపెన్ యూనివర్సిటీ BA చేసిండు, ఇంటర్ చేసిండు సార్. ఇంటర్ సర్టిఫికెట్ ఉంది, డిగ్రీ అంత లేదు. కానీ ఈ ట్రైనర్ సర్టిఫికెట్స్ అయితే ఉన్నాయి సార్. ముంబై పొలిటికల్ గా ఎవరికి నేర్పించారు అన్నారు? ఎవరికి? ఈటెల రాజేంద్రకి ట్రైనింగ్ ఇచ్చాడు సార్. మళ్ళీ వైఎస్ఆర్ రాహుల్ ఉంటారు కదా, జగన్ వాళ్ళ రిలేటివ్ ఉన్నాడు కదా, వాళ్ళకి కూడా ట్రైన్ అప్ చేశాడు. ఆ సార్ వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేసిండ్రు సార్. మొన్నటి దాకా చేసిండ్రు. ఈ ఇంటికి అడ్వాన్స్ కట్టేది ఉంటే వాళ్ళే ఇచ్చిండ్రు సార్. తర్వాత నాతో కాలేదు. ఫ్రెండ్స్ ఇచ్చారు సార్. ఒక ఇతనికి 100 పీపుల్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు. స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. ఇప్పుడు వాళ్ళు మొన్నటి దాకా చూసుకున్నారు కానీ ఎవరైనా ఎన్ని రోజులు పట్టించుకుంటారు. మెల్లిమెల్లిగా స్లో అప్ అయిపోయింది. ఇంకా నేను కూడా ఇంకా వాళ్ళని ఎంతగానో మనీ అడుగుతాను, ఇంకా ఏం చేయాలో అర్థం కాకనే సీఎం క్యాంప్ ఆఫీస్ కి అక్కడికి రావడం జరిగింది సార్. నేను నాకు తెలియదు ఇన్ని రోజులు అట్లా వస్తే అక్కడ ఇట్లా ఉంటుందని. వచ్చి నేను అక్కడ చూసాను, ఇంకా ఏం చేయాలో అర్థం అయితలేదు మొత్తం. అయితే మరి ఇప్పుడు డైలీ మీకు ఫుడ్ కి అట్లా ఫుడ్ కి ఒక బియ్యం సంచి ఇట్లా వేయించిండ్రు, రేషన్ ఇచ్చిండ్రు. కానీ ఎవరైనా ఏమన్నా తిన్నారమ్మా చేసిండ్రా అని ఏమన్నా అమౌంట్ ఇట్లా డబ్బులు ఫోన్ పే చేస్తే పోయి తీసుకొచ్చి టిఫిన్ గానీ ఏదన్నా గానీ తినిపిస్తాను సార్. ఏమన్నా వంట చేస్తాను, నాన్ వెజ్ ఇట్లా ఏమన్నా ఆయనకి మంచిగా పెట్టాలంటే. ఇప్పుడు ఇందాకనే పడితే బోన్ సూప్ తెచ్చి చేస్తున్నాను సార్. మీరు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ట్రై చేయలేదా? కేసీఆర్ గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ ఉండే కదా సార్. అప్పుడు ఆయన హయాంలోనే మాకు సీఎం రిలీఫ్ ఫండ్ శ్రీనివాస్ యాదవ్ ఇప్పించిండు సార్. అప్పుడు సర్జరీ ఆయన వల్లనే మేము బయటకు వచ్చినాం. మళ్ళీ మరి అతని దగ్గరికి వెళ్ళకపోయారు? అంటే పొలిటికల్ గా అతను ఏదన్నా హెల్ప్ వాళ్ళ గవర్నమెంట్ లేదు కదా సార్, ఆయన ఏం చెయ్యలేడేమో అని వాళ్ళ ఫ్రెండ్స్ ఇట్లా ఆయన గవర్నమెంట్ ఉంటే ఏమన్నా చేస్తుండే కదా సార్. అట్లా వెనకకి అయిపోయినా. మొన్ననే చేసిండు కదా, మళ్ళీ కూడా అడగాలి సార్. కానీ నేను ఒక్కదాన్ని నేను చూసుకుంటానా, బయటికి వెళ్తానా, ఎన్ని అని చూసుకోవాలి సార్ నాకు కొంచెం. అందుకని ఇప్పుడు అక్కడికి వచ్చాను. మీ సపోర్ట్ తో నాకు ఏమైనా హెల్ప్ అవుతే చూడండి సార్. ఓకే. అయితే ఇప్పుడు అతనికి ఆపరేషన్ జరిగితే ఆపరేషన్ ఇప్పుడు బోన్ రిప్లేస్మెంట్ ఆపరేషన్ సక్సెస్ అయితే మాక్సిమం మనందరిలాగానే మళ్ళీ తిరుగుతాడు సార్. ఏంటంటే బ్రెయిన్ కిందికి పడిపోయి ఉంటుంది, దానికి ఏ ఆధారం లేదు. ఎవరి బ్రెయిన్ అయినా స్కల్ ని పట్టుకొని ఉంటుంది కదా, హార్ట్ ఎట్లా కొట్టుకుంటుంది అది కూడా కొట్టుకుంటుంది అనమాట. అది అట్లా కొట్టుకోవాలంటే దానికి ఒక బేస్ కావాలి. అప్పుడు ఆ బోన్ పెడితేనే ఆ బేస్ వస్తుంది సార్. ఓకే, రైట్. ఆపరేషన్ మాక్సిమం సక్సెస్ అవుతుందని చెప్తున్నారా? అవుతుంది అంటున్నారు సార్. మళ్ళీ కూడా ఒకసారి మళ్ళీ అయ్యే ముందు కూడా మేము హాస్పిటల్కి వెళ్ళి సర్జికల్ టెస్టులు ఉంటాయి కదా, అవన్నీ కూడా చేపించి వాళ్ళ దగ్గర అబ్జర్వేషన్లో పెట్టి ఏ టైంలో వాళ్ళు ఆపరేషన్ చేస్తామంటారో అంతదాకా ఓపిక పట్టి చేపించుకోవాల్సి వస్తుందేమో సార్. డైలీ ఫుడ్ ఏం పెడుతున్నారు మరి? ఫుడ్ ఆయనకి రసం అన్నము, ఇడ్లీ, సాంబార్ ఇడ్లీ, పాలు అవి ఇస్తాను సార్. వైట్ ఎగ్ అవి ఇస్తాను. కానీ డైలీ అట్లా కుదరదు. ఒక్కొక్కసారి ఎగ్స్ కానీ అవి ఉండే కదా, మిల్క్ బ్రెడ్ అయితే కంటిన్యూగా ఇస్తాను. ఓకే. ఇప్పుడు ఎంత ఖర్చు అవుద్దాం అంటున్నారు అసలు మొత్తం ఆయన మళ్ళీ మనందరిలాగే తిరగడానికి, మనతో కలిసి మళ్ళీ జీవించడానికి, అతని ట్రీట్మెంట్ కి ఎంత ఖర్చు అవుద్దాం అంటున్నారు? ఇప్పుడు ఎస్టిమేషన్ వేసుకురావాలి సార్. బోన్ కి అయితే ఒక 3 lakhs దాకా అవుతుంది సార్. ట్రీట్మెంట్ కి ఒక 2 lakhs దాకా అవుతుండొచ్చు సార్. 5 lakhs అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఎంత అవుతుందో, లాస్ట్ టైమే 10 lakhs అయింది సార్ నాకు నిమ్స్ లోనే. ఓకే. అండ్ జిమ్ కి సంబంధించిన యూనియన్స్ ఉంటాయి కదా, ఆ యూనియన్ వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా? లేదు సార్, ఎవరు చేయట్లేదు. యూనియన్స్ అట్లా ఏముంటాయో కూడా నాకు తెలియదు. ఏదో ఒక వాళ్ళ ఫ్రెండ్ ఎవరు ఉన్నారు, వాళ్ళు ఒక 5,000 నెలకు ఒక 1,000 రూపాయలు అట్లా వేస్తారు సార్, అంతే. అవి కూడా కంటిన్యూగా వేయరు, ఎప్పుడో ఒకసారి వేస్తారు అంతే. క్లయింట్స్ మట్టుకే ఒక గౌతమ్ సార్ అని ఉన్నాడు, అతను వేసిండు మాకు ఒక 1 lakh దాకా ఇచ్చిండు సార్. ఎప్పుడు 3 years నుండి
3 years నుండి. వైఎస్ఆర్ వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్ రాహుల్ సార్ కూడా మాకు ఇచ్చాడు సార్, అంతే అమౌంట్ 1 lakh దాకా అట్లా ఇచ్చిండ్రు. అవి ట్రీట్మెంట్కి స్టెమ్ సెల్స్ థెరపీ చేయించుకున్నప్పుడు, తర్వాత మేము ఈ అడ్వాన్స్ కట్టుకున్నప్పుడు, అప్పుడప్పుడు అబ్డమ్కి సర్జరీ చేసేటప్పుడు అట్లా ఇచ్చిండ్రు. వీళ్ళ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర క్రౌడ్ ఫండ్ అవి చేసి నాకు ఒక 20,000 అట్లా ఇచ్చిండ్రు సార్ అప్పుడు. కానీ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ఇవ్వరు కదా సార్ ఒకసారి ఇచ్చిండ్రంటే. ఓకే, మరి పాప చదువుకి అంత ఇబ్బంది ఉందా, లేకపోతే పాప గవర్నమెంట్ స్కూల్లోనే చదువు? గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతుంది సార్. ఓకే, ఇతను జిమ్ తో ఉన్నప్పుడు ఫోటోలు చూపిస్తారు ఒకసారి నాకు? చూపిస్తాను సార్, ఒక్క నిమిషం. అలా నుంచు. ఇవన్నీ ఫైల్స్ సార్ అయినాయి హాస్పిటల్. అమ్మ, ఇప్పుడు మీరు ఉంటుంది సొంత ఇల్లు కాదు కదా? కాదు సార్, మాకు సొంత ఇల్లు లేదు. కొందాం అనుకున్నాడు సార్ ఒక 4 years బ్యాక్. అడ్వాన్స్ ఇచ్చి కానీ ఆయన హెల్త్ కి అవి మేము యూజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మాకు ఎక్కడ ఉండడానికి నీడ లేదు సార్, ఎక్కడ కూడా ఎవరు కూడా. ఇది 10,000 సార్. 10,000. ఓకే, ఇప్పుడు మరి ఎట్లా? ఇప్పుడు రెంట్ కట్టడానికి ఏం సోర్స్ లేదు సార్, అందుకే ఏం తోచక మీ హెల్ప్, మీ నీడ్ కి వచ్చాను సార్ నేను. ఇప్పుడు ఓనర్స్ ఏమంటున్నారు? ఓనర్స్ పాపం వాళ్ళు ఓపిక పట్టిండ్రు 4 months దాకా. హెల్ప్ఫుల్ గానే ఎవరు ఇవ్వకున్న ఇల్లు పేషెంట్ ఉండు అయినా గానీ నాకు వాళ్ళు ఇచ్చిండ్రు, ఏమైనా డబ్బులు వస్తే మాకు ఇయ్యమ్మా అని ఇచ్చిండ్రు వాళ్ళు. వాళ్ళు ఇంకా అందరికంటే నయ్యమే, కానీ వాళ్ళకు కూడా రెంట్ అవసరం ఉంటుంది. ఇది ఓల్డ్ హౌస్ కాబట్టి రెన్యువల్ చేసుకుంటారంట ఇది ఇల్లు. మీకు వీలైతే 20 వరకు ఖాళీ చేయండి అమ్మా, ఎక్కడైనా చూసుకోండి అని చెప్పింది. ఇప్పుడు ఇల్లును కూడా ఖాళీ చేయాలి. ఇల్లుని, ఇప్పుడు ఉన్న ఇల్లుని కూడా August 20 లోపు ఖాళీ చేయాలి సార్ మేము. తర్వాత రెంట్ ఇచ్చే వాళ్ళు కూడా లేరు మాకు. పేషెంట్ ఉన్నాడని ఎవరు రెంట్ కూడా ఇవ్వరు మాకు, కానీ వీళ్ళు ఇచ్చిండ్రు. కానీ ఇప్పుడు ఇక్కడ చాలా ట్రై చేశాను, పేషెంట్ ఉన్నాడంటే ఇవ్వట్లేదు. మీ ఆయన తీసుకురాపో అప్పుడు ఇస్తాము అని అన్నారు. ఇల్లు రెంట్ కట్టే దానికి స్తోమత లేక వాళ్ళకి ఇంకెవరికైనా ఏమంటాం మనము, ఖాళీ చేయి అంటారు, కానీ ఎక్కడ వెళ్ళాలో అర్థం అవ్వట్లేదు. ఇల్లు లేదు సార్ నాకు. మీ బంధువులు, దూర బంధువులు కానీ ఎవరైనా లేరు సార్. ఎంతైనా దూర బంధువులు ఎన్ని రోజులు ఉంటారు సార్? 1-2 రోజులు. హెల్ప్ చేశారు అసలు చేయలేదా? రిలేటివ్స్ ఎవ్వరు ఏ హెల్ప్ చేయలేదు సార్, అంతా ఆయన ఫ్రెండ్సే చేసిండ్రు. ఆయన ఫ్రెండ్స్. ఓకే, సో గైస్ చూసారు కదా, ఇతని పేరు భాస్కర్. ఒకప్పుడు మంచి జిమ్ ట్రైనర్. ఈటల రాజేంద్ర గారు కూడా అతను ట్రైనింగ్ ఇచ్చిందంట. సో అలాంటి వ్యక్తి ఈరోజు ఒక మంచాన్న పడిపోయాడు. ఆఫ్టర్ కరోనా వ్యాక్సిన్ అతని లైఫ్ మొత్తం కూడా చాలా చేంజ్ అయిపోయింది. సో ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చేసింది. వాళ్ళకి ఒక పాప కూడా ఉంది. వాళ్ళ భార్య అయితే చాలా చాలా కష్టపడుతున్నారు, చాలా ప్లేసులకి తిరుగుతున్నారు, అతన్ని బ్రతికించుకోవాలి ఎలా అయినా సరే అని చెప్పేసి. ఇప్పటి వరకు దాదాపు దగ్గరగా 30 లక్షల వరకు కూడా ఖర్చు చేశారు. అయితే ఈ స్కల్ ఆపరేషన్ ఉంది. ఆ స్కల్ ఆపరేషన్ అయితే మళ్ళీ మనందరిలాగానే ఆ భాస్కర్ తిరుగుతాడు. సో అందుకోసం వాళ్ళ ఫ్యామిలీ హెల్ప్ కోరుతున్నారు. సో ఇప్పటివరకే నిజానికి ఆమె 30 లక్షలు ఖర్చు పెట్టింది, ఓ పక్క కూతుర్ని చదివించుకుంటుంది. ఇప్పటికీ గవర్నమెంట్ నుంచి కూడా హెల్ప్ పడుతుంది. అధికారులు ఎవరు కూడా సరిగ్గా స్పందన ఇవ్వట్లేదు. అంచేత భాస్కర్ ఇంకా ఇలానే ఉండిపోయారు. సో గైస్, నేను మీకు చెప్తుంది ఏంటంటే, వీళ్ళకి హెల్ప్ చేయగలిగితే, ఈ జిమ్ ట్రైనర్ కి హెల్ప్ చేయగలిగితే మళ్ళీ మనందరిలాగా తిరుగుతాడు. వాళ్ళ ఫ్యామిలీ చాలా బాగుంటుంది. వాళ్ళకి ఆడపిల్ల కూడా ఉంది. ఆడపిల్ల జీవితం కూడా బాగుంటుంది అని చెప్పేసి నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అలాగే
వీళ్ళకి సంబంధించి బ్యాంక్ అకౌంట్ నంబర్ అలాగే ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ మీకు కింద స్క్రోల్ అవుతున్నాయి. ఖచ్చితంగా ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో మీ ప్రతి ఒక్కరు కూడా వీళ్ళకి హెల్ప్ చేయాలి. మళ్ళీ భాస్కర్ మనందరిలాగా తిరగాలి. ఓకేనా? ఎవరు మర్చిపోవద్దు. భాస్కర్ లైఫ్ ని ఫ్యామిలీని మనం ఖచ్చితంగా సేవ్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఆర్ఫన్స్ కి ఇస్తుండే 5,000 టీవీలో యాడ్ వచ్చేది కదా చిన్న పిల్లలది. ఆ ఆర్ఫన్ కి మంత్లీ ఆయనది 2,000 నుంచి 5,000 దాకా కట్టేయాలి. 3 years దాకా, మొన్నటి దాకా అప్పటిదాకా ఇచ్చిండు మంచిగా ఉన్నప్పుడు. ఆఫ్టర్ కరోనా తర్వాత వీలు కాలేదు. ఓకే, అదే అమ్మా. ఇప్పుడు ఆ చూసిన వాళ్ళు మనకి డబ్బులు పంపిస్తారు, ఖచ్చితంగా పంపిస్తారు. ఇంతకు ముందు కూడా మేము చాలా మందికి ఇట్లా చేసాము. మీరు ధైర్యంగా ఉండండి. అదే చెప్తున్నారు కదా, అతను ఒక ట్రైనర్ అని చెప్పేసి, జిమ్ ట్రైనర్. సో అతనికి ఏం కాదు, ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. సక్సెస్ అయ్యి మళ్ళీ భాస్కర్ మీరందరూ కూడా హ్యాపీగా ఉంటారు. కాబట్టి మీరేం టెన్షన్ పడొద్దు. ఇప్పటివరకు ఈ రోజు వరకు ఎలా ధైర్యంతో మీరు ముందుకు వచ్చారో, ఎవరు కూడా మీకు హెల్ప్ చేయకుండా ఒక ఆడపిల్ల అంత ధైర్యంగా ముందుకు రాగలిగిందంటే నిజంగా చాలా ఇన్స్పిరేషన్ అమ్మా. ఈ రోజుల్లో ఎవరు కూడా మీలో ఉండలేరు, పక్కకు జరిగిపోతారు, వాళ్ళ లైఫ్ని వాళ్ళు చూసుకుంటారు. కానీ ధైర్యంగా మీరు మీ కాపురాన్ని ముందుకు నెట్టుకొచ్చారు. కాబట్టి దేవుడు ఆశీస్సులు ఉంటే, మా ఆశీస్సులు మీకు ఖచ్చితంగా ఉంటే, మళ్ళీ మీ భర్త మీకు ఎలా అయితే అప్పుడు తిరిగారో ఆ తిరిగే స్టేజ్ వరకు కూడా మన సమాజం మీకు హెల్ప్ చేస్తుంది. అండ్ గవర్నమెంట్ నుంచి కూడా ఖచ్చితంగా మీకు హెల్ప్ చేసేలాగా మేము చూస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఏడొద్దు, ఏం కాదు. ఓకేనా? మళ్ళీ వస్తాం మీ ఇంటికి. ఆపరేషన్ సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ మీ ఇంటికి వస్తాను నేను. ఓకేనా? ఏడొద్దు, ధైర్యంగా ఉండాలి. ఈసారి మళ్ళీ మీ ఇంటికి ఆపరేషన్ అయిన తర్వాత వస్తా. ఆపరేషన్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఓకేనా? నువ్వు మళ్ళీ మీ పాపతోటి, మీ భార్యతోటి మళ్ళీ యథావిధిగా జీవితాన్ని గడపచ్చు. ధైర్యంగా ఉండండి. ఇప్పుడు ఎలా ధైర్యంగా ఉన్నారో ఇక మీద నుంచి అదే ధైర్యంగా ఉండండి. ఆపరేషన్ సక్సెస్ ఖచ్చితంగా అవుతుంది. ఓకే? సో గైస్, చూసారు కదా, వీళ్ళ ఫ్యామిలీని ఎలాగైనా సరే మనం కాపాడాలి, కాపాడి తీరుతాం. మనకు ఆ ధైర్యం ఉంది, ముందుకెళ్దాం. నేను పని కట్టుకుని వచ్చా అసలు.